సినీ ఫక్కీలో అమ్మాయిని కారులో తోసేసి కిడ్నాప్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబంపై దాడి చేశారు. పెళ్లైన ప్రేమ జంటను విడదీశారు. జగిత్యాల జిల్లా మల్యాలలో ఈ ఘటన జరిగింది. ఇదిగో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తున్న పెళ్లైన యువజంట పేరు ముత్తుకుమార్ మాధవి. వీరిది గుంటూరు జిల్లా. వారిద్దరికీ ముందు నుంచి పరిచయం ఉండడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను అమ్మాయి తరపు పెద్దలు అంగీకరించలేదు. పోలీస్ స్టేషన్లో 2 కుటుంబాల వారు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అయితే ప్రేమికులు పరస్పరం ఇష్టపడటంతో పాటు ఇద్దరు మేజర్లే కావడంతో 2 కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ముత్తుకుమార్ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటూ గుంటూరులోని మాచర్ల నుంచి జగిత్యాల జిల్లా మాల్యాలలో ఉంటున్న కుమార్ ఇంటికి వచ్చేసింది. ఈ నెల 16న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ముత్తుకుమార్. వారం రోజుల తర్వాత అమ్మాయి మాధవి కుటుంబ సభ్యులు ముత్తుకుమార్ కుటుంబ సభ్యులపై కర్రలతో దాడి చేసి కారులో అమ్మాయిని గుంటూరు తీసుకెళ్లారు. దీనిపై మాల్యాల పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకు ఫిర్యాదు చేశాడు. మేమిద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం. ప్రతి వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపేస్తారు నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు 2 చేతులు 2 పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటా ఇంటికి తీసుకుని కార్లో తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. ఇష్టపడి ప్రేమించుకుంటే తప్పేంటన్న ముత్తుకుమార్ తన భార్యను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.